ముందుగా చేవెళ్ల నియోజకవర్గం విషయానికి వద్దాం. చేవెళ్లలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బీసీ లీడర్గా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉన్నారు. సో ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్కి అవకాశం లేకుండా పోయింది. ఆయన బీసీ లీడరు, ముదిరాజ్ బిడ్డ. అయినా కూడా బేసిక్ ఏమైపోయిందంటే కేసీఆర్ పార్టీ ఓవరాల్గానే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ డౌన్ఫాల్ చాలా విపరీతంగా ఉన్నది. కనీసం కూడా పోటీ ఇచ్చే అవకాశం ఈ నియోజకవర్గంలో కనిపించట్లేదు. కేసీఆర్ అసలు యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వకపోయేటాడు కానీ ప్రయోగం చేసిండు. ఎందుకంటే గెలిచే అవకాశం లేదు. మీరు అన్ని నియోజకవర్గాల్లో చూడండి, ఆడొక బీసీని బలి చేసిండు, క్యామ మల్లేష్ని భువనగిరిలో, ఈడ కాసాని జ్ఞానేశ్వర్ని పెట్టి ఈడ బలి చేస్తూ ఉన్నాడు. సో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇక్కడ ఆయన ప్లేసు 3వ స్థానమే చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్ట్, రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, వీళ్ళ మధ్యలోనే ప్రధానమైన పోటీ ఉన్నది. సో బేసిక్గా కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి అవకాశాలు గట్టిగానే ఉండే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు, అంతకుముందు 2 నెలల ముందు. గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి, దాని తర్వాత కొద్ది కాలం ఇండిపెండెంట్గా ఏ పార్టీలో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఎట్లా ఓడించాలి ఈ తరహా అందరితో డిస్కషన్స్ జరిపి ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి యాక్చువల్గా చేవెళ్ల ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్యకి టికెట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ చేవెళ్లలో పెట్టినప్పుడు మీరు ఆయన వెనకాల చూస్తే సునీతా మహేందర్ రెడ్డి ఉంటారు. సడన్గా ఏం జరిగింది అక్కడ, అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయిపోయి, అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఎవరు రంజిత్ రెడ్డి ఫ్రెండ్స్ ఇద్దరు, అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయిపోయి ఈయన ఈ ఎట్లాగో కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ భవిష్యత్తులో కూడా అవసరమే కాబట్టి అసదుద్దీన్ ఈ కథను మొత్తం నడిపించిండు. సో ఆయన ఫ్రెండ్కి మొత్తానికి టికెట్ ఇప్పించుకున్నాడు. చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాల్సిన సునీతా మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి మల్కాజ్గిరిలో దింపారు. దీంతో ఈయన మీద రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, యాక్చువల్గా బీఆర్ఎస్ ఎంపీ. రంజిత్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ వచ్చింది బీఆర్ఎస్ నుంచి. అనౌన్స్ అయిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ టికెట్ మీద పోటీలో రంగంలో నిలబడ్డారు. కానీ ఈయన మీద చాలా విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి. హనుమాన్ గుడిని బ్లాస్ట్ చేసిరని, గుడ్ల స్కామ్ ఉన్నది, మక్కల స్కామ్ ఉన్నది. మొన్న ఎవరో ముస్లిం మైనార్టీ మహిళలు బయటకు వచ్చి మా భూములు ఈయన బినామీ వసూలు చేసి, డబ్బులు వసూలు చేసి ఇప్పుడు పట్టించుకుంటలేడు, మేము రంజిత్ రెడ్డి ఉండడనే ఆ భూములు కొన్నాం అని వాళ్ళంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. ముస్లిం మైనార్టీ కుటుంబాలు దాదాపు 200-300 ఫ్యామిలీస్. సో ఇట్లా మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కష్టపడ్డాడు, కొట్లాడిండు, రకరకాల ఫ్యాక్టర్స్ ఈయనకు ఉన్నాయి. అర్బన్లో బీజేపీ బలంగా ఉన్నది, అండ్ దట్టు గ్రామాల్లో ఈయనకి ముందు నుంచి ఒక ఐడెంటిటీ ఉన్నది. ముస్లిం ప్రజల్లో, ముస్లిం వర్గాల్లో కూడా ఈయనకి ఒక ఐడెంటిటీ ఉన్నది, ఈయనకు ఒక పేరు ఉన్నది. సో దీంతో కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఒక 10-11% ఎడ్జ్లో ఉన్నారు ఈ సమయానికి. కాబట్టి ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కొండా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి.